కాంతావాసము కాంతారవాసము అంటే జీవుడనే ఏనుగు ఇంద్రియాలనేటువంటి ఆడ ఏనుగులతో అహంకారం అనేటువంటి అరణ్యంలోకి వెళ్ళాడు. ప్రతివాడికి అహంకారం ఎవడికి వాడికే ఉంటుంది. నా కథ బాగుందనుకోండి, రేపు పొద్దున కూడా ఈ కంకణాలు పెట్టుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటా, చేతులు ఇట్లా చూపిస్తూ ఎవడో లేకపోయేంతవరకు. ఇది ప్రతివాడికి ఉంటుంది. ఈ అహంకారం అనే అరణ్యంలోకి వెళితే వాడికి ఏం కనపడ్డది? మోహం అనేటువంటి చెరువు కనపడ్డది. అంతేగా, ఇంతమంది విన్నారు, కనీసం ఒక్కళ్ళైనా 100 చదివించకపోతారా? ఇదే మోహం. చదివించకపోతే పర్వాలా, చేతులకున్న ఉంగరాలు ఇవ్వకపోతారా? ఇది వ్యామోహం. ఏమీ ఇవ్వకుండా చచ్చారు, ఇది దుర్మోహం. ఇవి అందరికీ ఉంటాయి. మోహం అనేటువంటి చెరువు కనపడ్డది. ఆ చెరువులోకి దిగాడు. దిగితే అక్కడ ఏం పట్టింది అన్నారు? అజ్ఞానం అనే మొసలి పట్టింది అన్నారు. అదే గజేంద్ర మోక్షణం. పట్టింది అజ్ఞానమని వాడికి తెలిసింది, మనకి తెలియట్లా. ఇంకా పట్టు. నెంబర్ 1 సినిమాలో వాడు చెప్తాడే, చించు, ఇంకా చించు, ఇంకా ఇంకా చించు, సాయంత్రానికి అన్నీ అతికించు, వచ్చి చదువుకుంటా అంటాడు వాడు. నువ్వు నాకు అర్థం కాలేదు రో అంటాడు బ్రహ్మానందం. పట్టింది అజ్ఞానమని వాడికి తెలిసింది. ప్రాణం కోసం ఆ గజేంద్రుడు ప్రార్థించలేదండోయ్, తనకు పట్టిన అజ్ఞానం నుంచి మోక్షణం ఇప్పించమన్నారు. మోక్షణము అంటే విముక్తి. అజ్ఞానం నుంచి ఎవడు రక్షిస్తాడు? జ్ఞానస్వరూపుడైన పరమాత్మ రక్షిస్తాడు. అందుకే మొదటిది గజేంద్ర మోక్షణము, తర్వాత మోక్షం. ఈ ఆడ ఏనుగులతో గజరాజు వెళ్ళాడు. బ్రహ్మాండంగా ఎట్లా చేశాడన్నాడు? అధికారంలో ఉన్నప్పుడు ఎంత నాశనం చేయాలో అంతా చేశాడన్నారు. అంతేగా, RRR అంటారు, రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బంతి నువ్వు తంతే మళ్ళా నీ దగ్గరికే వస్తుంది. వెళ్ళి 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 ఓ చెరువు చూశారు. ఆ చెరువు ఎలా ఉన్నది? ఇక్కడ మా నారాయణదాస్ గారు కూడా పోతన భాగవతాన్ని ముట్టుకోలేదండోయ్. పోతన గారు రాసిన భాగవతాన్ని ఆయన అనుసరించారు. నారాయణదాస్ గారు బతుకున్నప్పుడు ఎవడో ఒక భాగవత గ్రంథకర్త వెళ్ళాట, నేను భాగవతం రాశాను అని. దాసుగారు నవ్వి, నీకేం పోగాలం వచ్చిందిరా అన్నట్ట. లేదు రాశాను అన్నాడు. సరే ఇటీ అన్నట్ట. గబ 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 పేజీలు తిప్పి, సరే చావు అన్నట్ట.